ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 14వ తేదీ మహిళా యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి అందరికీ తెలిసిన విషయమే. నాని త్వరగా కోలుకొని జూన్ 4వ తేదీ రాబోయే ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని తనపల్లి కొండ్రపాకం గ్రామాలకు ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ పద్మగిరి బాలజ్ఞాన దండాయుధపాణి స్వామి ఆశీస్సులు ఎప్పుడూ నానిపై వారి కుటుంబ సభ్యులతో ఉండాలని కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి మునిరత్నం రెడ్డి, తిరుచానూరు 7వ వార్డు నంబర్ కాయం సందీప్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఐటీడీపీ జనరల్ సెక్రటరీ యు మన్మథ్ కుమార్ రెడ్డి, తిరుపతి రూరల్ తెలుగు యువత కార్యదర్శి, తనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కుమారస్వామి యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, శ్రీనివాసులు శెట్టి, దయాకర్, ధరణి కుమార్ రెడ్డి, గిరీష్, రాజగోపాల్ యాదవ్ మరియు కొండ్రపాకం పంచాయతీలో రామ్మూర్తి రెడ్డి, నాగరాజు రెడ్డి, ధనంజయల్ రెడ్డి, కుమారస్వామి రెడ్డి, యుగంధర్, రమేష్, పద్మగిరి, మధు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 14వ తేదీ తిరుపతి మహిళా యూనివర్సిటీ నందు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పులివర్తి నాని గారిపైన దాడి జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. పులివర్తి నాని అన్నగారు త్వరగా కోలుకోవాలని రేపు జూన్ 4వ తేదీ జరగబో ఎన్నికల ఫలితాలతో అది అఖండ మెజారిటీతో గెలవాలని తనపల్లి కొండ్రపాకం ప్రజలకు గ్రామ ప్రజలకి ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ బాల జ్ఞానదండాయుధపాణి స్వామి ఆశీస్సులు పులివర్తి నాని అన్నపైన వారి కుటుంబ సభ్యులపైన ఉండాలని కోరుకుంటూ కొబ్బరికాయలు కొట్టడం జరిగినది. అలాగే నారాయణ ఎమ్మెల్యే వాళ్ళని పులివర్తి నాని అన్న త్వరగా కోలుకొని అఖండ మెజారిటీతో గెలిచి చంద్రగిరి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ పులివర్తి నాని అన్నపై ఉండాలని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు, జై పులివర్తి నాని అన్న. ఈ నెల 14వ తేదీ జరిగినటువంటి పులివర్తి నాని అన్న దాడి మీద తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కొండ్రపాకం తనపల్లి పంచాయతీ సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలందరూ బాల సుబ్రహ్మణ్య స్వామి గారి టెంకాయల మొక్కులు తీర్చుకొని ఆరోగ్యం బాగుండాలని, ఆయన ఆరోగ్య ఆశీస్సులు బాగుండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నాము. ఆయన ఎప్పుడు ఎల్లకాలం ప్రజల మనిషి, ప్రజబంధులో ఉండే మనిషి. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు ఎల్లకాలం మెజారిటీతో గెలిపించి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాము. నాని అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై బాబు, జై జై బాబు. లోకేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. మొన్న 14వ తేదీ నాని అన్న మీద దాడి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దానిని మనం దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి గాను ఆయన త్వరగా కోలుకోవాలని కొండ్రపాకం శ్రీ బాల దండాయుధపాణి తనపల్లి కొండ్రపాకం కొట్టునందు స్వామివారికి టెంకాయలు
మొక్కులు తీర్చుకున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని, అఖండ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు సీఎం కావాలనేసి, లోకేష్ బాబు నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం.